వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో మనకి తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ని మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ 171వ క్వశ్చన్. జోగిని వ్యవస్థకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ జోగిని సిస్టమ్. దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్ హేమలత లవణం ఇచ్చిన నినాదం జై ఇన్సాన్. హేమలత లవణం గివెన్ మోటో జై ఇన్సాన్, జై ఇన్సాన్. సెకండ్, జై ఇన్సాన్ అంటే అర్థం వెట్టి చాకరీ నుండి విముక్తి కల్పించాలి. జై ఇన్సాన్ మీన్స్ దట్ ఏ పర్సన్ షుడ్ బి ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్. థర్డ్, జోగిని వ్యవస్థ రూపుమాపడంలో కృషి చేసిన వ్యక్తి హేమలత లవణం. ఏ పర్సన్ హూ వర్క్డ్ హార్డ్ టు ఎరాడిగేట్ జోగిని సిస్టమ్ ఈజ్ హేమలత లవణం. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, హేమలత లవణం ఇచ్చిన నినాదం ఏంటి అంటే జై ఇన్సాన్. ఏంటి, జై ఇన్సాన్. మనకి హేమలత లవణం అంటే ఎవరు అంటే మనకి జోగిని వ్యవస్థను రూపుమాపడంలో కృషి చేసిన వ్యక్తి హేమలత లవణం. మరి హేమలత లవణం జోగిని వ్యవస్థను ఎక్కడ ఎక్కువగా గమనించింది? నిజామాబాద్లోని వర్ణి, కోటగిరి లాంటి ప్రాంతాలలో మనకి జోగిని వ్యవస్థను ఎక్కువగా గమనించింది ఎవరు? మనకి హేమలత లవణం. మరి హేమలత లవణం జోగిని వ్యవస్థ రావడానికి ఏది కారణమని భావించింది అంటే వాళ్ళు దళిత కుటుంబంలోని వారు ఆర్థికంగా బలహీనంగా ఉండడంతో మనకి జోగిని వ్యవస్థ రావడానికి కారణమైంది అని చెప్పి భావించడం జరిగింది. అంటే జోగిని వ్యవస్థ రూపుమాపడానికి మనకి ముఖ్యంగా ఏం కావాలి అంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారిని ఆర్థికంగా బలోపేతం చేస్తే ఆ జోగిని వ్యవస్థ నుంచి వాళ్ళని కాపాడవచ్చు అని హేమలత లవణం భావించింది. మరి అందుకోసం హేమలత లవణం జోగినీల కోసం వాళ్ళకి చెల్లి నిలయాన్ని స్థాపించింది. ఆ చెల్లి నిలయం ద్వారా వాళ్ళకి కుట్లు, అల్లికలు మరియు పూల తోటలు వంటివి నేర్పించి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నం చేసింది. అలాగే జోగినీల యొక్క సంతానం కోసం సంస్కార్ ప్లాన్ని ఏర్పాటు చేసింది. మరి ఇంతగా కృషి చేసినందుకు గాను ఈమెని హేమలత లవణంని జోగిని వ్యవస్థ రూపుమాపడంలో కృషి చేసిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. సో హేమలత లవణం ఫస్ట్, హేమలత లవణం ఇచ్చిన నినాదం ఏంటి? జై ఇన్సాన్. హేమలత లవణం గివెన్ మోటో ఇస్ జై ఇన్సాన్. వై? బికాస్ జై ఇన్సాన్ అంటే ఏంటి అంటే మనిషిని మనిషిగా గుర్తించండి. మనుషులంటే బొమ్మలు కాదు, వాళ్ళని బొమ్మలుగా చేయకండి, వారిని మనిషిగా గుర్తించండి అని హేమలత లవణం మనకి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. మరి హేమలత లవణం ఇచ్చిన నినాదం జై ఇన్సాన్. ఎస్, సో హేమలత లవణం గివెన్ మోటో ఇస్ జై ఇన్సాన్. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. మనకు సెకండ్, జై ఇన్సాన్ అంటే అర్థం ఏంటి అంటే వెట్టి చాకిరి నుండి విముక్తి కల్పించడం, కానీ కాదు. జై ఇన్సాన్ అంటే అర్థం ఏంటి అంటే మనిషిని మనిషిగా గుర్తించండి. So, Jai Insan means that a person should be freed. Jai Insan means to recognize a human as human. To recognize human as a human. But ikkada emanandi Jai Insan means that a person should be freedom for bondage. So, the second point is not correct. So, second point is wrong one. Manaki first point Jai Insan is a correct one. And the meaning of Jai Insan is to recognize a human as a human. It is a correct one of Jai Insan slogan. It was given by Hemlata Lavanam. సో మనకి థర్డ్ ఏంటి, జోగిని వ్యవస్థలో కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే హేమలత లవణం. జోగిని వ్యవస్థ రూపుమాపడంలో కృషి చేసిన వ్యక్తి హేమలత లవణం. ఎస్,
A person who worked hard to eradicate the Jogni system is Hemalata Lavanam. So థర్డ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. మనకి ఫస్ట్ అండ్ థర్డ్ అనేవి సరైన సమాధానాలు, మనకి సెకండ్ అనేది సరికాని సమాధానం. అంటే మనకి ఆప్షన్ ఏదై ఉండొచ్చు, ఆప్షన్ బి 1 and 3 అనేవి సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. 1 and 3 ఆర్ ద కరెక్ట్ వన్. సెకండ్, వెట్టి చాకరీ వ్యవస్థకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఫోర్స్డ్ లేబర్ సిస్టమ్. మనకి దీంట్లో ఫస్ట్ పాయింట్, వెట్టి అనగా నిర్బంధ శ్రమ. వెట్టి మీన్స్ ఫోర్స్డ్ లేబర్. సెకండ్ పాయింట్, వెట్టి చాకరీకి విముక్తి పలికిన ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్. ద ఐఏఎస్ ఆఫీసర్ హూ పుట్ ఆన్ end to this forced labor system is ఎస్ఆర్ శంకరన్. థర్డ్, ప్రజలతో దొరలు దారుణంగా ఒక పైసా లేకుండా వెట్టి చాకరీ చేయించుకునేవారు. దే యూజ్ ఇట్ టు హరాస్ పీపుల్స్ అండ్ ఫోర్స్డ్ దెమ్ టు వర్క్ వితౌట్ గివింగ్ ఎనీ సింగిల్ పెనీ. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, వెట్టి అనగా ఏంటి, నిర్బంధ శ్రమ. ఎస్, మనకి వెట్టి అంటే మనకి ఒక్క నయా పైసా ఇవ్వకుండా వారి దగ్గర గొడ్డు చాకరీలను చేయించుకోవడం. మరి వెట్టి చాకరీ అంటేనే నిర్బంధ శ్రమ. కాబట్టి మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, వెట్టి మీన్స్ ఫోర్స్డ్ లేబర్. మనకి అప్పట్లో రాపాక రామచంద్రారెడ్డి విష్ణువురి గడిని ఒక్క నయా పైసా ఇవ్వకుండా ప్రజలతో వెట్టి చాకరీలు చేయించుకొని భవనాన్ని నిర్మించుకున్నారు. ఎప్పుడు 1936 to 40 మధ్యలో. అంటే ఒక్క పైసా ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళని తిట్టి కొట్టి పనులు చేపించుకున్న వ్యక్తి ఎవరు అంటే రాపాక రామచంద్రారెడ్డి. సో వెట్టి చాకరీ మీన్స్ వితౌట్ గివింగ్ ఎనీ సింగిల్ పెనీ టు ద పీపుల్స్ దే ఫోర్స్ లేబర్ టు కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ ఆర్ కన్స్ట్రక్ట్ ఎనీ వర్క్. సో దిస్ ఈజ్ అబౌట్ వెట్టి చాకరీ. దిస్ ఇస్ మీన్స్ వెట్టి. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, వెట్టి చాకరీకి విముక్తి పలికిన ఐఏఎస్ ఎవరు అంటే ఎస్ఆర్ శంకరన్. ఎస్, మనకి వెట్టి చాకరీ నుండి విముక్తి కల్పించిన వ్యక్తి ఎవరు అంటే మనకి ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్. ఈ ఎస్ఆర్ శంకరన్ వెట్టి చాకరీని గురించి తెలుసుకొని వెట్టి చాకరీ వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకొని వారిని వెట్టి చాకరీ నుంచి విముక్తి పలికించడానికి అనేక రకాలుగా కృషి చేయడం జరిగింది. అలాగే ఈ ఎస్ఆర్ శంకరన్ వెట్టి చాకరీ నుంచి విముక్తి కల్పించి, మరి వెట్టి చాకరీ అంటే వెట్టి చాకరీ లేనిది వాళ్ళకి వేరే పని తెలియదు. మరి దాని ద్వారా వాళ్ళ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, మరి ఏ పని చేసుకొని పిల్లలని పోషిస్తారు అని చెప్పి వాళ్ళ భయంతో ఉండగా ఈ ఎస్ఆర్ శంకరన్ అనే ఐఏఎస్ ఏం చేశాడు అంటే వాళ్ళ పిల్లల కోసం సాంఘిక సంక్షేమ హాస్టళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వెట్టి చాకరీ చేసుకునే పిల్లల కోసం ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ హాస్టల్స్, మరి దాంట్లో విద్య, ఆరోగ్యం, బుక్స్ అనేవి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి సాంఘిక సంక్షేమ హాస్టల్ల పితామహుడు అని ఎవరినంటారు అంటే ఈ సాంఘిక సంక్షేమ పితామహుడిగా మనకి ఎస్ఆర్ శంకరన్ని పిలుస్తారు. మనకి ఈ విధంగా వెట్టి చాకరీని నిర్మూలించడంలో కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే ఎస్ఆర్ శంకరన్. ద ఐఏఎస్ ఆఫీసర్ హూ పుట్ an end to this forced labor is ఎస్ఆర్ శంకరన్. ఎస్, ఎస్ఆర్ శంకరన్ is worked more to eradicate forced labor. So in that case he was established a social welfare organization and social welfare hostels to provide free books and free educations and health service in there. So in that case S.R. Shankaran is also called as a father of social welfare hostels. So the second point is also correct. First point is correct and second point is also correct. Third, ప్రజలతో దొరలు దారుణంగా ఒక పైసా లేకుండా వెట్టి చాకరీ చేయించుకునేవారు. ఎస్, మనకి ఒక చాకరీ చాలా చేయించుకొని ఒక పైసా కూడా ఇప్పించుకునేవారు కాదు దొరలు. అలా ప్రజలతో వెట్టి చాకరీలు చేయించుకొని ప్రజలను అరిగోసలు పెట్టిన దొరలు ఉన్నారు. అందులో చాలా రకాల దొరలు అయితే ఉన్నారు. ఆ దొరల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో దే యూజ్ ఇట్ టు హరాస్ పీపుల్స్ అండ్ ఫోర్స్ దెమ్ టు వర్క్ వితౌట్ గివింగ్ ఎనీ సింగిల్ పెనీ. సో మనకి ఆల్ 3 పాయింట్స్ అనేవి
సరైన సమాధానం. కాబట్టి మనకు ఆప్షన్ సి 1, 2, 3 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆర్ 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, వెట్టి చాకరీ వ్యవస్థకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఫోర్స్డ్ లేబర్ సిస్టమ్. దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్, వెట్టి చాకరీ చేయించుకునే దొరలలో అతి దుర్మార్గమైన దొర వరంగల్ అర్బన్ జిల్లాలోని కంటాత్మకూర్ గడి పాలకుడైన పింగళి ప్రతాప్ రెడ్డి. ద మోస్ట్ ఎవిల్ ఆఫ్ ది స్లేవ్ ఓనింగ్ ల్యాండ్ లార్డ్ ఇన్ పింగళి జగన్మోహన్ రెడ్డి, రూలర్ ఆఫ్ కంటాత్మకూర్ ఫోర్టిఫికేషన్ ఇన్ వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, పింగళి ప్రతాప్ రెడ్డి ప్రజలతో వెట్టి చాకరీ చేయించుకోవడమే కాకుండా అనేక రకాల శిక్షలు వారిపై వేయడం జరిగింది. పింగళి ప్రతాప్ రెడ్డి నాట్ ఓన్లీ ఫోర్స్డ్ పీపుల్ టు వర్క్ యాజ్ ఎ స్లేవ్స్ బట్ ఆల్సో ఇన్ఫ్లిక్టెడ్ వేరియస్ పనిష్మెంట్స్ ఆన్ దెమ్. ప్రజలతో దొరలు దారుణంగా ఒక అనా పైసా లేకుండా వెట్టి చాకరీ చేయించుకునేవారు. దే యూస్డ్ టు హరాస్ పీపుల్స్ అండ్ ఫోర్స్డ్ దెమ్ టు వర్క్ వితౌట్ గివింగ్ ఎనీ సింగిల్ పెనీ. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, వెట్టి చాకరీ చేయించుకునే దొరలలో అతి దుర్మార్గమైన దొర ఎవరు అంటే వరంగల్ అర్బన్ జిల్లాలోని కంటాత్మకూర్ గడి పాలకుడైన పింగళి ప్రతాప్ రెడ్డి. మనకి వరంగల్ అర్బన్ జిల్లాకి చెందిన పింగళి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి మనకి వెట్టి చాకరీ చేయించుకునే దుర్మార్గమైన దొరలలో ఒకరు అని చెప్పచ్చు. మరి పింగళి ప్రతాప్ రెడ్డి ఏం చేసేవాడు అంటే ప్రజలని పీడించుకొని తినేవాడు. అలాగే వారిపై బలవంతంగా అనేక రకాల పనులను ఇప్పించి ఆ పనులని ఒక్క పైసా లేకుండా వారితో వెట్టి చాకరీలు చేయించుకునేవాడు. మరి వెట్టి చాకరీలను చేయించుకోవడమే కాకుండా వారిని అనేక రకాలుగా హింసలు పెట్టేవాడు. అలాగే వారిపై అనేక రకాల శిక్షలు అనేవి వేసేవారు. మనము రాజన్న మూవీ చూసినట్లయితే వాళ్ళు దొరసాని దగ్గర పనులు చేయడమే కాకుండా వాళ్ళకి ఏదైనా అనుకోకుండా ఏదైనా తప్పు జరిగితే అనేక రకాల శిక్షలు వాళ్ళపై వేసేది. అంటే కొరడాతో కొట్టడము, లేకపోతే వాళ్ళ మనుషులతో కొట్టించడము లాంటి చిన్న చిన్న వాటికి కూడా పెద్దగా శిక్షలు అనేవి విధించేవాళ్ళు. మనకు రాజన్న సినిమా చూస్తే పూర్తి క్లారిఫికేషన్ అయితే ఉంటుంది. మనకి ఏం చేసిండు అంటే అనేక రకాలైన హింసలు చేసిండు, పనులు చేయించుకున్నాడు, ప్రజలని మొత్తం పశువులలా బాధడం జరిగింది. ఎవరు అంటే పింగళి ప్రతాప్ రెడ్డి. సో మనకి పింగళి ప్రతాప్ రెడ్డి నాట్ ఓన్లీ ఫోర్స్డ్ పీపుల్ టు వర్క్ యాజ్ ఎ స్లేవ్స్ బట్ ఆల్సో ఇన్ఫ్లిక్టెడ్ వేరియస్ పనిష్మెంట్స్ ఆన్ దెమ్. సో ద సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ప్రజలతో దొరలు దారుణంగా ఒక అనా పైసా లేకుండా వారిని వెట్టి చాకరీ చేయించుకున్నారు. దే యూజ్డ్ టు హరాస్ పీపుల్స్ అండ్ ఫోర్స్డ్ దెమ్ టు వర్క్ అండ్ వితౌట్ గివింగ్ ఎనీ సింగిల్ పెనీ. ఎస్, దే ఫోర్స్డ్ లేబర్ and without giving any single penny. So this is about Pingali Jagan Mohan Reddy is the one of Dora in the most evil of a slave owning landlord in Pingali Jagan Mohan Reddy, ruler of Kantatmakur fortification in Warangal urban. So is one of the ruler in Warangal urban in Kantatmakur Gadi fortification. సో ఆల్ 3 పాయింట్స్ అనేవి సరైన సమాధానం. మనకి వెట్టి చాకరీ చేయించుకునేవారు దొరలతో అతి దుర్మార్గమైన దొర, అలాగే ప్రజలను వెట్టి చాకరీతో పాటు వారిపై అనేక శిక్షలు విధించేవారు. అలాగే వారిని అనేక శిక్షలు విధించి వాళ్ళని తిట్టి కొట్టి పనులు చేయించుకొని వారికి ఒక పైసా కూడా ఇచ్చేవాడు కాదు. ఎవరు? పింగళి ప్రతాప్ రెడ్డి. కాబట్టి మనకి ఫస్ట్ 3 పాయింట్స్ అనేవి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ద మోస్ట్ ఎవిల్ ఆఫ్ ది స్లేవ్ ఓనింగ్ ల్యాండ్ లార్డ్ ఇన్ పింగళి జగన్మోహన్ రెడ్డి, రూలర్ ఆఫ్ కంటాత్మకూర్ ఫోర్టిఫికేషన్ ఇన్ వరంగల్ అర్బన్. సో పింగళి ప్రతాప్ రెడ్డి నాట్ ఓన్లీ ఫోర్స్డ్ పీపుల్ టు వర్క్ యాజ్ ఎ స్లేవ్స్ బట్ ఆల్సో ఇన్ఫ్లిక్టెడ్ వేరియస్ పనిష్మెంట్స్ ఆన్ దెమ్. సో అండ్ హీ వాస్ ఫోర్స్డ్ లేబర్ and without giving any single penny. So all 3 points are the correct. So option C అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ 174th క్వశ్చన్, సాంఘిక సంక్షేమ పితామహుడు లేదంటే సాంఘిక సంక్షేమ హాస్టల్ల పితామహుడు ఎవరు?
ఫాదర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్? మనకి ఆప్షన్ ఏ బి నరసింగరావు, ఆప్షన్ బి అలిశెట్టి ప్రభాకర్, ఆప్షన్ సి ఎస్ఆర్ శంకరన్, ఆప్షన్ డి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. మరి సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పితామహుడు ఎవరు అంటే ఆప్షన్ సి ఎస్ఆర్ శంకరన్. ఎందుకంటే ప్రజలలో వెట్టి చాకరీ చేయించుకొని అనేక ఇబ్బందుల పాలు పడడం జరిగింది. వాళ్ళని వెట్టి చాకరీ విముక్తి చేపించినప్పటికీ వాళ్ళ పిల్లల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి వారికి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళని ఏర్పాటు చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళని ఏర్పాటు చేసి ఆ సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ నుంచి వారికి ఉచిత విద్య, ఆరోగ్యం మరియు ఆరోగ్య సేవలు వంటి అన్ని సదుపాయాలు అందించడం జరిగింది. అందుకోసం సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పితామహుడిగా ఎస్ఆర్ శంకరన్ని పిలుస్తాం. అలాగే వెట్టి చాకరీ విముక్తి కల్పించిన ఐఏఎస్ కూడా ఎస్ఆర్ శంకరన్. So S.R. Shankaran is the father of social welfare hostels because he was provided social welfare hostels to forced labor. So he was provided social welfare hostels to children and provided free education and health service and books in their hostel. So in that case, he was called as father of social welfare. He was called as father of social welfare. So మనకి ఆప్షన్ సి ఎస్ఆర్ శంకరన్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 175వది దాసి సినిమా దర్శకుడు ఎవరు? డైరెక్టర్ ఆఫ్ దాసి మూవీ. సో మనకి ఆప్షన్ ఏ బి నరసింగారావు, ఆప్షన్ బి అలిశెట్టి ప్రభాకర్, ఆప్షన్ సి ఎస్ఆర్ శంకరన్ అండ్ ఆప్షన్ డి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. మనకి దాసి సినిమా దర్శకుడు ఎవరు అంటే డైరెక్టర్ ఆఫ్ దాసి మూవీ ఈస్ బి నరసింగరావు. బి నరసింగరావు ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ దాసి మూవీ. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.